ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ కాలేదు, అవును మేబీ ఫ్యూచర్లో అవుతాడేమో. బ్రిలియంట్ మ్యాన్, ఐపీఎస్ ఆఫీసర్, అవును ఐజీఓ డీజీ ర్యాంక్లో ఏదో ఉండి ఆయన రిజైన్ చేసేది. ఐ మెట్ హిమ్ పర్సనలీ, ఏదో బ్రిలియంట్ మ్యాన్, మంచి ఇది. ఉందా సార్ నమ్మకం ఉందా యాజ్ ఏ సీనియర్ టీడీపీ లీడర్గా మీకు ఆంధ్రాలో ప్రభుత్వం స్థాపించబోతుంది టీడీపీ అనే నమ్మకం ఉందా మీకు అసలు? 100% ఉంది, 100% ఉంది. అంటే అక్కడ స్థానిక పరిస్థితులు చూసుకుంటే అవతల పార్టీ అధికార పార్టీ వైనాట్ 175 అనే ఒక నినాదంతో వెళ్తుంది. సిద్ధం సభలు అని చెప్పి వాళ్ళు గ్రాండ్గా సభలు పెట్టుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్ ద సేమ్ డైలాగ్స్ ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ కొట్టారు. ఓకే, ఏమని? 110 గెలుస్తున్నామేమో అన్నారు. అవుట్ ఆఫ్ 119 అవును 110 మేము గెలుస్తున్నాం. ఇట్ ఈస్ బిట్వీన్ 100 and 110 అన్నారు. అయిందా మరి? 39. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చండి, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది కొద్దిగా గ్రహించాలా. ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఆంధ్ర పబ్లిక్ అంతా. ఓకే, రోడ్లు లేవు, కరెంటు లేదు, బేసిక్ నీడ్స్, భయంకరమైన ఇన్ఫ్లేషన్ ప్రతి దాంట్లో. ఇంకేముంటుంది అక్కడ? జనరల్ పబ్లిక్ ఏంటంటే ఒక భావనలు ఉంటారు, ఎవ్వరు కూడా మాకు మిరాకిల్స్ చేసి మా లైఫ్ని చేంజ్ చేయలేరు అని ఉంటారు. కానీ మరీ కించపరుస్తూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని తగ్గించుకుంటూ కొద్దిగా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా దే ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఆయన ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. ఇవాళ రోజు 70% ఆఫ్ తెలంగాణ's ఇన్కమ్ ఇస్ త్రూ ఐటీ. ఐటీ స్థాపించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. మన ప్రపంచ స్థాయిలో ఐటీ ఉద్యమం అనేది ఎప్పుడైతే రైజ్ అయిందో, ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉంది, 2 సదర్న్ స్టేట్స్ చాలా గట్టిగా పోరాటం చేసినాయి ఐటీ ఇండస్ట్రీస్ అన్నిటినీ మా రాష్ట్రానికి తెప్పించుకోవాలి అని. కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ, ఆయన హార్వర్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేట్ అయ్యి ఆయన అక్కడ కర్ణాటక సీఎం. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు లోకల్గా చదివి ఇక్కడ లోకల్ లెవెల్ నుంచి వచ్చిన పాలిటీషియన్. కానీ హూ వాజ్ సక్సెస్ఫుల్ అండి? బిల్ గేట్స్ కానీ వీళ్ళందరినీ తెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్ళిందంటే ఎవరు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హార్డ్ వర్క్ అండ్ విజన్ ఆఫ్ చంద్రబాబు. మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ బాగుంటాయి. ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా జనసేన తోటి పొత్తుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఏకపక్షంగా ఎందుకు పోరాడలేకపోతుందంటే? ఏకపక్షంలో అంటే పబ్లిక్ కూడా డివైడ్ అయి ఉంటుంది కదండి. ఓకే, పబ్లిక్ కూడా ఇప్పుడు నేను టీడీపీకే ఓటేస్తా, నేను వేరే పార్టీకి వేయా, టీడీపీకే వేస్తా. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు టీడీపీ గెలిచే పరిస్థితులు లేదు అని అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ జనసేననే 175లో గెలుస్తుంది అని అనుకుందాం. ఓకే, అయితే జనసేన గెలిస్తే మనకేంటి ఇది బెనిఫిట్? ఎప్పుడైతే అన్ని పార్టీస్ కలిసినప్పుడే కదా. ఇప్పుడు జనసేన ఇస్ అ స్మాల్ పార్టీ, బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మోర్ ఆర్ లెస్ నిల్. ఈ 2 పార్టీలతోటి టీడీపీకి బెనిఫిట్ అయ్యేది జనసేనతోటే తప్ప బీజేపీ తోటి ఏమైనా బెనిఫిట్ అవుతుందని నేను నమ్మడం లేదు. 0 ఓట్ రేటింగ్, ఇంకా మేబీ కొద్దిగా మైనస్ కూడా అవ్వచ్చు. సైనికులు గట్టిగా ఉన్నారు, ఒక కాపు వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో జగన్ని దింపాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 100% యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ కాకుండా అందరు పోయి తెలుసు. నా అంచనా ప్రకారం 120 సీట్లు అయితే ఈజీ గెలుస్తుంది టీడీపీ. 100% టీడీపీ జనసేన కంబైన్ విల్ విన్. సార్ యువర్ ఆన్ రికార్డ్ సార్, మీరు చెప్తున్నారు నేను ఒకసారి రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఒకసారి మళ్ళీ పిలవాల్సి వస్తుంది. మరి తప్పకుండా వస్తా, ఆ రోజు స్వీట్ ప్యాకెట్ తీసుకొని వస్తా. ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ విల్ విన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 120 సీట్స్ 100%. అంత గ్యారంటీడ్గా ఉన్నప్పుడు ఈ టర్మ్లో ఇక్కడ పోటీ చేయకపోవడానికి ప్రధాన ఒక 2-3 రీజన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? చెప్పే కదండి, ఒకటి ఈక్వేషన్స్ ఏమై ఉంటాయి. ఈక్వేషన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు బిగర్ బ్యాటిల్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అవును. ఈవెన్ ఇఫ్ యూ కంటెస్ట్ ఇన్ తెలంగాణ, యూ వుడ్ హావ్ కంటెస్టెడ్. ఐ రిమెంబర్ వెరీ వెల్, బాబు గారు 20-25 సీట్ల కంటే ఎక్కువ వద్దు అని చెప్పినట్టు నాకు సమాచారం నేను చెవులతో వినినమాట. అలాంటి దాన్ని అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ 87 క్యాండిడేట్స్ని రెడీ చేయడం, వాళ్ళకి నేను డబ్బు సహాయం చేస్తా అని చెప్పటం, తర్వాత చేతులు ఎత్తేయటం, అంత డబ్బు లేదు అని చెప్పినప్పుడు నువ్వు 87 క్యాండిడేట్స్ నిలబెడితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు నువ్వు స్ప్లిట్ చేసి మళ్ళీ రూలింగ్ పార్టీని నువ్వు బెనిఫిట్ చేసినట్టు కదా. ఇప్పుడు ప్రజలకు ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో తుంగలకు తొక్కాల బీఆర్ఎస్ని అని. ఇప్పుడు మేము కంటెస్ట్ చేస్తే మళ్ళీ ఓటు స్ప్లిట్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, అందరూ కూడా టీడీపీని బ్లేమ్ చేస్తారు. మాకు అంత అవసరమా? మాకు అవసరం లేదు కదా.
మేము ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసిన పార్టీ అని పేరుంది తప్ప ఓకే ఫ్యాక్షనిజం చేసినట్టయితే ఎక్కడ లేదు కదా. అవును. ఇప్పుడు రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసింది. ఓకే మరి ఇక్కడ ఎందుకు మాకు ఆ బ్యాడ్ నేమ్? సరే వాళ్ళు ముగ్గురు పార్టీలు కూడా మేమే బలవంతులని కొట్లాడుతున్నప్పుడు చూడండి లెట్స్. అండ్ పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ వన్ టర్మ్ టు అన్ అదర్ టర్మ్ అండి. ఓకే ఒక 5 ఏళ్ళు పోతే ఏముంది? ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, ఎడ్లు కొట్లాడుకుంటే దూడలు కాళ్ళు ఇరిగినాయని. మేమెందుకు మధ్యలో? ఓకే విల్ వెయిట్ ఫర్ అనదర్ 5 years. అగైన్ మేము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మళ్ళీ మేము ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. టుమారో వీ మైట్ బి ది కింగ్స్ ఆర్ వీ మైట్ బి కింగ్ మేకర్స్. ఓకే సో వాట్ ఈస్ అంత తొందర ఏముంది? సార్ మీరు చెప్తున్న ఈక్వేషన్ ప్రకారం ఈసారి ఆంధ్రాలో టీడీపీ కనుక గెలిస్తే 2028లో తెలంగాణలో టీడీపీ ప్రభావం ఎక్కువ శాతంలో ఉండబోతుందంటే ఇది జనరల్ ఫీలింగ్ అండి పబ్లిక్లో. బట్ ఇక్కడ ఏదైనా కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ అంటే కింది స్థాయి నుంచి మళ్ళీ పైకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే. ఓకే